కొన్ని సినిమాలు స్టార్ట్ చేయడంతోనే భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు చిరు నటిస్తున్న విశ్వంబరకు ఇదే సూత్రం వర్తిస్తుంది. విశ్వంబర మూవీ గురించి ఎన్ని వీడియోలు చేసినా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి స్టార్డమ్ ని తప్పకుండా విశ్వంబర మరో రేంజ్ కి తీసుకెళ్తుందనే ఊహాగానాలైతే బాగానే వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో యంగ్ హీరోలు ఉన్న చిరంజీవితో పోటీ పడే హీరోనే లేడంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. మన చిరు ఏజ్ 68 ఏళ్ళంటే ఎవరైనా నమ్ముతారా? ఈ ఏజ్ లో కూడా ఆయన చాలా పెద్ద రిస్కులు చేస్తున్నాడు. విశ్వంబరకు సంబంధించి మొన్న ఏకంగా ఓ స్టంట్ చేశాడట, అది కూడా డూప్ లేకుండా. అది ఎంత పెద్ద స్టంట్ అంటే డైరెక్టర్ వశిష్ఠ ఆ సీన్ లో డూప్ ని పెట్టి మేనేజ్ చేద్దాం, ఎందుకంత రిస్క్ సార్ అని చిరుకి చెప్పినా అదెంత సేపండి టక్కున చేసేస్తానని కథన సింహంలాగా బరిలోకి దిగి సీన్ కంప్లీట్ చేశాడు చిరు. ఇవాల్టి వీడియోలో విశ్వంబర కోసం ఏకంగా 26 రోజుల పాటు జరిగిన ఓ ఫైట్ సీన్ గురించి మాట్లాడుకుందాం. వ్యూవర్స్, మీలో ఎవరైనా చిరు ఫ్యాన్స్ ఉన్నారా? అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం పదండి. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రంగా వస్తున్న విశ్వంబర జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3-4 షెడ్యూల్ల షూటింగ్ పూర్తయింది. ఆ లెక్కన మొత్తంగా 50% షూటింగ్ పూర్తయిందని సమాచారం. మిగిలిన 50% జూన్ కల్లా పూర్తయ్యేలా దర్శకుడు వశిష్ఠ ప్లాన్ చేస్తున్నాడు. ఆపై జూలై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు. త్రిష ఇందులో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. 3-4 షెడ్యూళ్లను హైదరాబాద్ పోచంపల్లిలో కంప్లీట్ చేశారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ సినిమా రాబోతోంది. అంటే యమదొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈగ, మగధీర ఈ జోనర్ లో రాబోతోంది అనమాట. సినిమా స్టోరీ లైన్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్స్ రూపొందిస్తున్నాడు వశిష్ఠ. ఈ ఫైట్ కోసం 26 రోజులు టైం తీసుకున్నాడట. ఈ ఫైట్ షూటింగ్ ఏప్రిల్ 23తో పూర్తయింది. ఓ ఫైట్ సన్నివేశాన్ని ఇన్ని రోజుల పాటు తెరకెక్కించడం అన్నది చిరంజీవి కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం. తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద ఫైట్ అయినా మహా అయితే వారం లేదంటే 10 రోజుల్లో తీసేస్తారు. కానీ ఏకంగా 4 వారాల పాటు ఒకే ఫైట్ తీయడం అంటే సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఆయన సినిమాల్లో ఇప్పటి వరకు చూడని కష్టాన్ని 26 రోజుల షూట్ లో చిరు చూశాడట. స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి చిరంజీవి షూటింగ్ సెట్ కి వెళ్లారు, గుర్తుందా? ఆ సీన్ లో వెనక వైపు భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండింది. విగ్రహం ఎదుట కత్తులు ఎగిరే ఫోటోలను వశిష్ఠ సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. విగ్రహం ఎదుటే ఈ ఫైట్ సీన్ షూట్ చేశారు. విగ్రహం ఎత్తు అక్షరాల 54 అడుగులు. ఈ సీన్ లోనే ఇంటర్వెల్ కార్డు పడుతుందని, సీన్ ఎఫిషియెంట్ గా రావడానికి చిరు ఘోరమైన స్టంట్స్ చేశాడట. అవి ఎలా ఉంటాయో బిగ్ స్క్రీన్ పై చూస్తే కానీ తనివి తీరదు. సినిమాకే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఈ ఫైట్ ఉంటుందని చిత్ర వర్గాలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. వారి నమ్మకాన్ని నిజం చేసేలా సైరా నరసింహారెడ్డికి మించి చిరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్న సినిమాగా విశ్వంబరను చెప్పుకోవచ్చు. సినిమానైతే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. మరి చెప్పిన డేట్ కే రిలీజ్ చేస్తారా అనేది అనుమానమే. జూలై నుంచి డిసెంబర్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులే జరుగుతాయని తెలుస్తోంది. 6 నెలల పాటు సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనుల మీదే మూవీ టీం కూర్చోబోతుందట. విశ్వంబర సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతోనే ఇంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయించాల్సి వస్తోందని తెలుస్తోంది. చిరు డెడికేషన్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఒక్క ఇంటర్వెల్ యాక్షన్ సీనే భారీగా ఉంటుందంటే సినిమాను ఇంకే రేంజ్ లో ప్లాన్ చేశారు అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మూవీలో 70% గ్రాఫిక్స్ ఉంటాయట. అంటే బాహుబలిలో మాహిష్మతి సామ్రాజ్యం లాగే విశ్వంబరతో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు వశిష్ఠ. ఇదే జోనర్ లో ఆయన తీసిన బింబిసార హిట్ కావడంతో విశ్వంబరపై హైప్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు చిరంజీవి హార్డ్ వర్క్ సినిమాను ఓ లెవెల్లో నిలబెట్టబోతోందనేది క్లియర్ కట్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.